డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో బేసిక్గా చాలా వరకు కూడా మేనిఫెస్టేషన్ అనేది మనం చేసుకుంటే కరెక్ట్గా కనుక అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అది చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం ఉంటుందా? అంటే ఇన్ని మినిట్స్లో కూడా మనం మేనిఫెస్టేషన్ చేసుకోగలుగుతామా? అలాంటిది ఏమైనా ఉంటాయి అంటారా? డెఫినెట్లీ సిరి గారు. వితిన్ 17 minutes ఈ ఫార్ములా 17 minutes మేనిఫెస్టేషన్ కూడా చేయొచ్చు. ఇది చాలా చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. ఇది ట్రై చేయొచ్చు అండ్ ట్రై చేసి తర్వాత ఫీడ్బ్యాక్ కూడా మీరు పెట్టచ్చు. కాకపోతే దీనికి ఎగ్జాక్ట్ ఒక ప్రొసీజర్ అనేది ఉందన్నమాట. ఈ ప్రొసీజర్ ఫాలో అవుతే మీరు ఖచ్చితంగా యూ విల్ గెట్ ద బెనిఫిట్. ఓకే. సో మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు చాలా వరకు మనకు ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయో ఫస్ట్ అది తెలుసుకుందాము. ఏదైనా అనుకుంటాం. సో పర్టికులర్గా ఏదైనా ఒక నా డిజైర్ కంప్లీట్ అవ్వాలి, డ్రీమ్ ఒక్కటి అనుకుంటాం మనసులో, ఏదైనా ఒకటి జరగాలి, డబ్బులు రావాలో, లేకపోతే ఈ పని అవ్వాలో, కెరియర్లో సెటిల్ అవ్వాలో, ఒక మంచి ఇల్లు కొనాలో, డిఫరెంట్ డిజైర్స్ అయితే ప్రతి మనిషికి కూడా ఉంటుంది సిరిగారు. కాకపోతే మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే ఫస్ట్ ఒక అలైన్మెంట్ అనేది ఉండాలి అన్నమాట. అలైన్మెంట్ అంటే ఫస్ట్ మనకు డిజైర్, తర్వాత వచ్చేసి థాట్ ప్రాసెస్, ఆ తర్వాత ఫీలింగ్, ఆ తర్వాత బిలీఫ్. ఈ అలైన్మెంట్ ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ ప్రొసీజర్, ఇక్కడ మిస్టేక్ చేస్తాము అంటే మనము ఒక సీడ్ వేసిన తర్వాత వెంటనే వెళ్ళి వచ్చిందా లేదా, ఆ స్ప్రౌట్ అయ్యిందా లేదా, సీడ్ అయ్యిందా లేదా అనే వాటిలో చాలా తొందరపాటు పడుతూ ఉంటాం. సో ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఈజ్ హియర్. ఏదైనా సరే క్విక్గా అవ్వాలి, ఇప్పుడే అవ్వాలి. నేను అనుకున్నది క్విక్గా జరగాలి అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడే అయిపోవాలి. అది ఇక్కడ మిస్టేక్ జరుగుతుందన్నమాట. ఏదైనా సరే ఒక సీడ్ వేస్తున్నప్పుడు ఆ టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ సన్లైట్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఆ భూమిలో కరెక్ట్ మీకు ఆ సీడ్కి దొరుకుతూ ఉందంటే అప్పుడు ఆ టైం బీయింగ్ త్రూ ఆ స్ప్రౌట్ అనేది సీడ్కి జరుగుతుంది. అప్పుడు అది పైకి రావడం చూస్తాం. అలానే మన డ్రీమ్స్ కూడా. అండ్ తర్వాత డ్రీమ్స్ అంటున్నాము కాబట్టి, డిజైర్ అంటున్నాము కాబట్టి, ఆ డిజైర్ ఎగ్జాక్ట్గా మీద లేకపోతే ఎవరో చేశారనో ఏదో చూశారనో మీకు కూడా అలా అనిపిస్తుంది. ఒక మంచి ఇల్లు చూశారు, ఒక బంగ్లా చూశారు, అది కావాలి అని డిజైర్ వచ్చింది. అది ఎగ్జాక్ట్గా మీకు కావాలా లేకపోతే జస్ట్ నచ్చి వాళ్ళకు ఉందని కావాలనుకుంటున్నారు? సెల్ఫ్ చెక్. సో మీకు పర్టికులర్గా నీడ్ ఉందా, మీకు పర్టికులర్గా ఆ రిక్వైర్మెంట్ ఉందా, మీరు మనస్ఫూర్తిగా అది కోరుకుంటున్నారా, లేకపోతే జస్ట్ ఒక ఏదో స్టేటస్ కోసమో లేకపోతే నచ్చింది అనో కోరుకుంటున్నారా? ఇది సెల్ఫ్ చెక్ ఎవరికి వారు చేసుకోవాలి సిరిగారు. ఫస్ట్ డిజైర్ చేస్తున్నాము అంటే దేనికోసం చేస్తున్నాము. అండ్ తర్వాత వచ్చేసి డబ్బుల గురించి చాలా వరకు మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉంటారు. డబ్బు కావాలి, ఇన్ని లక్షలు కావాలి, లేకపోతే కోట్లు కావాలి, లేకపోతే అట్లీస్ట్ కొన్ని వేలు కావాలి అని మనము మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్ పర్టికులర్ థింగ్ అంటే మీకు ఏదో ఒక అప్పు తీరాలి అని చెప్పి మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. సో అప్పు తీరితే చాలా, ఆ తర్వాత డబ్బు వద్దా, అది క్రాస్ చెక్ చేసుకోవాలి. సో డబ్బు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఆ ఫ్లో ఎప్పుడైతే జరుగుతుందో ఈ ఆటోమేటిక్గా మీ అప్పులు అయితే కరెక్ట్గా తీరిపోతాయి అన్నమాట. సో నాకు అప్పులు తీరిపోవాలి అందుకే డబ్బులు రావాలి అన్న కండిషన్ అక్కడి వరకే పరిమితం అవుతుంది. అలాంటివి కూడా పెట్టుకోకూడదు. తర్వాత వచ్చేసి అండ్ దీనికి అంటే ఎగ్జాక్ట్ మనకు అలైన్మెంట్ అని చెప్పాను కదా, ఆ కీ ఫర్ ద 17 minutes మేనిఫెస్టేషన్ వచ్చేసి అటెన్షన్. సో అటెన్షన్ ఈజ్ ద కీ. ఎందుకంటున్నానంటే అటెన్షన్ మీరు ఎప్పుడైతే మీ ఎండ్ గోల్ అంటే డ్రీమ్ చూస్తారు, ఆ తర్వాత ఎండ్ రిజల్ట్ చూడాలి. ఒక ఫామ్ హౌస్ కావాలి అని డ్రీమ్ పెట్టుకున్నారు, మంచిగా ఒక మీకు మంచిగా మ్యాంగోస్ కనపడాలి, అక్కడ ఒక రూమ్ లాగా ఒక మీరు స్థాపించినట్టు ఒక బిల్డింగ్ లాగా అక్కడ కనపడాలి, ఆ గ్రీనరీ కనపడాలి, అట్ ద సేమ్ టైం వాల్ విత్ గేట్. ఇది కనిపిస్తుందా మీ కంటికి విజువలైజేషన్? జస్ట్ స్టిక్ ఆన్ అప్ టు ద 17 minutes. దిస్ ఈజ్ ద కీ.
ఎప్పుడైతే మీరు టోటల్గా మేనిఫెస్టేషన్ చేసి ఆ తర్వాత ఎండ్ 17 minutes కూడా మీరు అక్కడ స్థిరంగా అటెన్షన్ పెట్టలేకపోతే ఈ మేనిఫెస్టేషన్ అనేది జరగదు. సో ఎండ్ రిజల్ట్ మీద 17 minutes అనేది ఫోకస్ అటెన్షన్ మనము ఖచ్చితంగా పెట్టాలి. సో అటెన్షన్ ఈజ్ ద కీ. సో అటెన్షన్ ఎలా వస్తుంది? అటెన్షన్ ఎలా వస్తుంది అంటే మెడిటేషన్ చేయాలి. మీరు మెడిటేషన్స్ కంపల్సరీ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అటెన్షన్ అనేది మీకు మీ స్వభావం అయిపోతుంది. అటెన్షన్ ఈజ్ ద కీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్. ఇది చాలా చాలా కంపల్సరీ. అండ్ తర్వాత వచ్చేసి రియాలిటీ. సో ఎగ్జాక్ట్గా వాట్ యు వాంట్. మీకు కరెక్ట్ అప్పు ఉంటే అప్పు తీరిపోవాలా లేకపోతే డబ్బులు కావాలా? డబ్బులు ఉంటేనే కదా మేడం అప్పులు తీరుతాయని చాలామంది అంటారు. అంటే అప్పు తీర్చేకి మాత్రమే డబ్బు కావాలా లేకపోతే నిజంగానే డబ్బులు కావాలా? నిజంగానే మీకు డబ్బు అంటే ఇష్టమా? డబ్బు అంటే ప్రేమిస్తారా? లేకపోతే ఆ అవసరం పడింది కాబట్టి మీరు డబ్బుని కోరుకుంటున్నారా? ఆర్ ఒక ఇల్లు చూశారు, ఆ సర్టెన్ జాబ్ చూశారు, అబ్బా చాలా చాలా బాగుంది, వాళ్ళైతే సోషల్ మీడియాలో ఆ కపుల్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్, అలాంటి లైఫ్ నాకు కావాలి అని కోరుకుంటారు. నిజంగానే మీకు అది యూ వాంట్ దిస్ ఆర్ జస్ట్ యు ఆర్ లుకింగ్ అండ్ ఇన్స్పైరింగ్ విత్ దట్ అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. సో ఇదంతా ఎలా వస్తుంది అంటే మెడిటేషన్స్ త్రూనే వస్తుంది. కంపల్సరీ మెడిటేషన్స్ ఎప్పుడైతే చేస్తామో మనకు నిజంగా ఏం కావాలి అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు ఇన్నర్గా మనం ఎప్పుడైతే క్లారిటీగా ఉంటానో ఆ ఎగ్జాక్ట్ మనకి ఏం కావాలో ఆ డిజైర్ అనేది చేస్తాము, వాటి మీదే వర్కౌట్ అనేది చేస్తాము. అండ్ తర్వాత వచ్చేసి ఏదైతే పని చేస్తూ ఉంటామో వీటిలో మనకు ఎక్కువ బర్డన్ అనిపించదు. ఎందుకంటే అది నాకు నాకు తెలుసు, క్లారిటీ ఉంది, నాకు కావాలి అన్నది. సో ఇప్పుడు ఎవరిదో నేను డిజైర్ తీసుకొని నాకు కావాలి అని చేస్తే అక్కడ ఖచ్చితంగా మీకైతే స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తారు. మీరు అక్కడ మీరు కంఫర్టబుల్గా ఆ పని చేయలేకపోతారు. ఇది క్లూ అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఎండ్ రిజల్ట్ మీద కంపల్సరీ చెప్పాను కదా 17 minutes. ఎగ్జాక్ట్ మీకు ఫామ్ హౌస్ కావాలంటే ఆ ఫామ్ హౌస్ ఇమాజినేషన్ చేస్తూ 17 minutes మీరు కరెక్ట్ 17 minutes దాటినా పర్వాలేదు, 17 minutes అనేది మినిమం పెట్టుకొని ఆ విజువలైజ్ చేస్తే ఆ డ్రీమ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇది కూడా మెడిటేటివ్ స్టేట్లో ఉండి చెయ్యండి, అప్పుడు ఇది సాధ్యమవుతుంది అన్నమాట. అండ్ ఇంకొకటి, సో మీ డ్రీమ్స్ మీవా ఇతరులవా అనేది ఎలా తెలుస్తుంది అంటే నా మీద దుమ్ము పడి ఉంటుంది కానీ అద్దానికి నేను తుడిచెక్కి వెళ్తాను అనమాట. సో అది కరెక్టేనా? నిజంగానే నేను శుభ్రంగా అవుతానా? అవ్వను కదా. సో చెక్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. ఒక్కసారి మీలో మీరు చెక్ చేస్తే అప్పుడు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. నో ఐ వాంట్ దిస్, నో ఐ డోంట్ నీడ్. అలా మొత్తం ఒక పొరల్లాగా తీస్తూ వెళ్తారు. అప్పుడు యాక్చువల్గా మీకు ఏం కావాలో అక్కడ లభిస్తుంది. అది మాత్రమే తీసుకొని ఎప్పుడైతే హ్యాపీగా హాయిగా ఆ న్యాచురల్ వేలో ఏదైతే పని చేస్తూ ఉంటారో వీటన్నిటిలో ఇది అప్లికబుల్ చేసుకోవచ్చు. ఏదైనా సరే సాధించవచ్చు. సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు 17 minutes మేనిఫెస్టేషన్లో. సో ఎవరైనా కావచ్చు, చేయొచ్చు వాళ్ళ ఇంట్లో. కాకపోతే స్థిరత్వం అవసరము, మెడిటేషన్స్ అవసరం సిరిగారు. సో ఇలా ఎవరైనా కూడా మేనిఫెస్టేషన్ చేసుకుంటూ వాళ్ళకున్న డిజైర్స్ని నెరవేర్చుకోవాలి అనుకున్న, కాంటెవ్ హీలింగ్ ద్వారా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకోవాలి అన్న, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? డెఫినెట్లీ సిరిగారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఒక నంబర్ దూరంలోనే ఉన్నాము మేము. సో క్వాంటమ్ హీలింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టుడేస్ జనరేషన్ ఈజ్ సఫరింగ్ ఎ లాట్. మనకు తెలియకుండానే ఎన్నో అంటే కష్టపడింటాము. తర్వాత వచ్చేసి చాలా క్రషింగ్ ఇదంతా లైఫ్ చూసింటాము. ఇదేదో కొంత వయసు అయిన తర్వాత అయి ఉంటుంది అనుకుంటారు. కాదు, ఇప్పుడు చిన్న పిల్లలకి 11th నుంచి స్టార్ట్ అయిపోతుంది ప్రెషర్, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళు కూడా సఫర్ అవుతుంటారు. కాబట్టి వీళ్ళకందరికీ హీలింగ్స్ అనేది ఇంపార్టెంట్. హీలింగ్స్ చేస్తూ మనము ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్తే మన లైఫ్ హ్యాపీగా ఈజీగా అవుతుంది. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.